హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే బీసీలకు 42% కోటా అంటూ ప్రధానంగా అయితే వార్త చూసుకోవచ్చు. సో మనకు ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు నిన్న మంత్రివర్గ సమావేశం అయితే జరిగింది. సో దానికి సంబంధించి కొన్ని ప్రధానమైన విషయాలు చూసుకుంటే ఎస్సీ కులాల వర్గీకరణ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ అంటూ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కోఅర్బన్ ఏరియాగా ఓఆర్ఆర్ లోపలి ప్రాంతం అంటూ చూసుకోవచ్చు. అదేవిధంగా 56 గ్రామాలతో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఏరియా ఏర్పాటు, అదేవిధంగా ఒకే గొడుగు కిందకు ఎస్హెచ్జీలు, సెర్ఫా, మెప్మా విలీనం అంటూ వారు చూసుకోవచ్చు. మనకు టీటీడీ తరహాలోనే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి బోర్డు ఏర్పాటు కాబోతుంది. సో మనకు తెలంగాణ పర్యాటక పాలసీ 2025కు ఆమోదం. ప్రధానంగా మనం పాయింట్ చూసుకుంటే 10,954 రెవెన్యూ గ్రామాలకు మళ్ళీ గ్రామ పరిపాలన అధికారులు అంటూ మనకు క్యాబినెట్ నిర్ణయంలో అయితే తీసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రధానంగా అయితే పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. కేబినెట్ భేటీ వివరాలు వెల్లడించిన మంత్రులు పొంగులేటి మరియు పొన్నం అంటూ వార్త చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు చిక్కులు తలెత్తకుండా ఎస్సీ వర్గీకరణ బిల్లు అంటూ మరొక పాయింట్ కూడా చూసుకోవచ్చు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీల వర్గీకరణ చేపట్టడానికి ఏర్పాటు చేసిన జస్టిస్ షమీం అఖ్తర్ ఏకసభ్య కమిషన్ గత నెల 3 సమర్పించిన తొలి విడత సిఫార్సులపై వివిధ వర్గాల నుంచి 71 విజ్ఞప్తులు వచ్చాయంటూ మంత్రి పొంగులేటి అయితే పేర్కొనడం జరిగింది. ఈ విజ్ఞప్తులను పరిష్కరించిన అనంతరం తాజాగా కమిషన్ సమర్పించిన నివేదికను బిల్లు రూపంలో శాసనసభలో ప్రవేశపెట్టాలంటూ మంత్రివర్గం అయితే నిర్ణయించడం జరిగింది. సో దీనికి చట్టరూపానికి అయితే ముందడుగు పడిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా బిల్లును రూపొందించనున్నారంటూ కూడా చూసుకోవచ్చు. బీసీ రిజర్వేషన్లను 42% పెంచేందుకు కొత్త బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టున్నారంటూ కూడా వార్త చూసుకోవచ్చు. సో మొత్తానికి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి క్లియరెన్స్ అయిపోయింది. దానికి సంబంధించి చట్టరూపం దాల్చబోతుంది. అదేవిధంగా 10,954 రెవెన్యూ గ్రామాలకు మళ్ళీ గ్రామ పరిపాలన అధికారులు రాబోతున్నారని కూడా మంత్రివర్గం అయితే తీర్మానించడం జరిగింది. సో వీటికి సంబంధించి పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం. 10,954 విఎల్ఓ పోస్టులు అంటూ మరొక వార్త చూసుకోవచ్చు. మంజూరుకు కేబినెట్ ఆమోదం, కొత్త మండలాలు, డివిజన్లకు పోస్టులు, ఉగాది నుంచి భూభారతి అమలంటూ వార్త చూసుకోవచ్చు. రాష్ట్రంలో 10,954 రెవెన్యూ గ్రామాలకు విలేజ్ లెవెల్ ఆఫీసర్ పోస్టులు మంజూరు చేస్తూ కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. కొత్త రెవెన్యూ డివిజన్లు మరియు కొత్త మండలాలకు క్యాడర్ స్ట్రెంత్కు సంబంధించి 217 పోస్టులు, అదేవిధంగా 33 స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టుల మంజూరు కూడా కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. అదేవిధంగా భూభారతి చట్టాన్ని కూడా ఉగాది పండుగ రోజు నుంచి అమలు చేయనున్నట్టు రెవెన్యూ మంత్రి అయితే పేర్కొనడం జరిగింది. సో దీనికి సంబంధించి అయితే గురువారం రాత్రి వరకు జరిగిన కేబినెట్లో తీర్మానాలు అయితే ఆయన వెల్లడించారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు త్వరలోనే గ్రామ రెవెన్యూ వ్యవస్థ ఆవిష్కృతం కానున్నది. ఈ క్రమంలోనే ప్రతి రెవెన్యూ గ్రామంలో విలేజ్ లెవెల్ ఆఫీసర్ పేరిట ఓ ఉద్యోగి రానున్నారంటూ చూసుకోవచ్చు. సో మనకు గతంలో రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తామంటూ మంత్రి అయితే పేర్కొనడం జరిగింది. కానీ మంత్రి మాత్రం యోగ్యులైన వారందరినీ తీసుకుంటామంటూ ప్రకటించడం గమనార్హం అంటూ వార్త చూసుకోవచ్చు. సో మనకు నిన్నటి వరకు కూడా పాత విఆర్ఓలు మరియు విఆర్ఏలకైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మాత్రమే రెవెన్యూ వ్యవస్థలోకి తీసుకుంటామంటూ పేర్కొనడం జరిగింది. సో మనకు క్యాబినెట్ మీటింగ్ తర్వాత మాట అయితే మార్చడం జరిగింది. సో ఎగ్జామ్స్ లేకుండానే యోగ్యులైన వారందరినీ తీసుకుంటామంటూ పేర్కొనడం జరిగింది. సో దీనికి సంబంధించి మరికొన్ని విషయాలు చూసుకుంటే ఇప్పటికే ఆప్షన్లు ఇచ్చారంటూ కూడా మనకు వార్త చూసుకోవచ్చు. ప్రభుత్వం నెల రోజుల క్రితమే పూర్వపు విఆర్ఓ మరియు విఆర్ఏల నుంచి ఆప్షన్లు అయితే స్వీకరించింది. 33 జిల్లాల నుంచి 9,654 మంది గూగుల్ ఫారాల ద్వారా తామంతా రెవెన్యూ శాఖకు రావడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో వారందరి వివరాలను అయితే కలెక్టర్లు అయితే పరిశీలించడం జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు గూగుల్ ఫారాలను పరిశీలించి యోగ్యులను గుర్తించారు. అయితే గూగుల్ ఫారంతో పాటు విద్యార్హతలకు సంబంధించి డాక్యుమెంట్లు అప్లోడ్ చేయని వారిని డైరెక్ట్గా పిలిపించుకున్నారంటూ వార్త చూసుకోవచ్చు. సో విఆర్ఓలు మొత్తం 5,130 మంది ఉండగా 3,534 మంది, విఆర్ఏలు 16,000 మందికి గాను 5,987 మంది మాత్రమే ఆప్షన్స్ ఇచ్చారంటూ వార్త చూసుకోవచ్చు. రెవెన్యూ శాఖలో కొందరు జూనియర్ అసిస్టెంట్గా ఉన్నారు. అదేవిధంగా కొందరు వార్డు ఆఫీసర్లు కూడా ఉండడం జరిగింది. వీరిలో కొందరికి రెవెన్యూ శాఖకు రావడానికి ఆసక్తి చూపలేదంటూ మనకైతే వార్త చూసుకోవచ్చు. విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థలు రద్దు చేసిన తర్వాత రీడిప్లాయ్మెంట్ ద్వారా ఇతర డిపార్ట్మెంట్లో వివిధ హోదాల్లో బదిలీ అయ్యారు. విఆర్ఏల్లో కొందరికి తహసీల్దార్ కార్యాలయంలోనే జూనియర్ అసిస్టెంట్గా బాధ్యతలు అయితే స్వీకరించడం జరిగింది. కొన్ని మండలాల్లో 2 లేదా 3 చొప్పున ఉన్నారంటూ వార్త చూసుకోవచ్చు. కొందరు రెవెన్యూలోకి వెళ్ళి మళ్ళీ ఇబ్బందులు ఎదుర్కోవడం ఎందుకన్న అభిప్రాయంతో కూడా ఉన్నారంటూ ఇవ్వడం జరిగింది. సో ఇంకొందరేమో రిటైర్మెంట్కు దగ్గర ఉన్నాం, ఇప్పుడు శాఖ మారడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తాయన్న అనుమానంతో వారు బదిలీకి ఇష్టపడలేదంటూ కొంత వారి గురించి అయితే ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఆప్షన్ ఇచ్చిన వారైతే మొత్తం 9,654, విఆర్ఓ కేటగిరీ నుంచి 3,534, విఆర్ఏ కేటగిరీ నుంచి 5,987,
విఆర్ఓ లేదా విఆర్ఏ అంటే మనకు జూనియర్ అసిస్టెంట్ వార్డ్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. సో వారైతే 133 మంది ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మొత్తం చూసుకుంటే 10,950 గ్రామాలకు గాను 9,654 మంది విల్లింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి వీరికి గతంలో ఎగ్జామ్ పెట్టి తీసుకుంటామంటూ పేర్కొనడం జరిగింది. సో ఎగ్జామ్ పెట్టకుండా తీసుకున్నా కూడా 9,654 గాను కొన్ని పోస్టులే ఖాళీ అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి వీటికి నోటిఫికేషన్ అయితే చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. సో వారికి ఎగ్జామ్ పెడితే కొంత వేకెన్సీ ఏర్పడుతుంది, వాటికి మరికొన్ని ఖాళీలు కలుపుకొని సో మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందంటూ మనమైతే ఇన్ని రోజులు భావించడం జరిగింది. సో ఇదైతే ప్రత్యక్షంగా నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నట్టుగానే మనం పేర్కొనవచ్చు. ఎందుకంటే వారికి ఎగ్జామ్ పెట్టకుండా తీసుకోవడం అనేది కొంత నిరుద్యోగులని ఇబ్బందులకు గురి చేయడమే. సో మనకు ప్రభుత్వమే అధికారికంగా వారికి ఎగ్జామ్ పెట్టి తీసుకుంటామని చెప్పి ఈరోజు మాట మార్చడంతో కొంత నిరుద్యోగులు అయితే నైరాశ్యం నెలకొందని చెప్పుకోవచ్చు. సో దీనిపైన మరి ఏదైనా అప్డేట్ ఉంటో కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో దీనిపైన ప్రత్యేక కార్యక్రమం అయితే మరికొంత సమాచారం తెలుసుకున్న తర్వాత మీకు లైవ్ సెషన్ అయితే కండక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. సో దానికి సంబంధించి మన కమ్యూనిటీ ట్యాబ్లో అయితే అప్డేట్ చేస్తాను. సో లైవ్ ఏ టైంకు కండక్ట్ చేస్తాననేది దీనిపైన కొంత డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా 10,950 గ్రామాలకు క్షేత్రస్థాయి అధికారులు అంటూ మరొక వార్తా పేపర్లో కూడా ఇదే విధంగా ఇవ్వడం జరిగింది. కొత్త డివిజన్లు మండలాలకు 217 పోస్టులు మంజూరు, రెవెన్యూ ఉద్యోగ సంఘాలు మరియు డీసీఏ, టీజీటీఏ, టీజీఆర్ఎస్సీ హర్షం అంటూ సో వారికి సంబంధించి కొంత ఆనంద బాష్పాలంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వారికి ఎగ్జామ్ పెట్ట కూడా తీసుకోవడంతో కొంత వారైతే ప్రశాంతంగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. సో దీంతో నిరుద్యోగులు కొంత వేడెక్కే అవకాశం ఉంది. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే ముగిసిన కోడ్ పథకాలు స్పీడప్ అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు ఎలక్షన్ కోడ్ను ఎత్తేస్తున్నట్టు ఎన్నికల సంఘం అయితే ప్రకటించడం జరిగింది. స్కీమ్స్ అమలుకు తొలగిన అడ్డంకులు, అదేవిధంగా ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగుల బదిలీలకు ఛాన్స్ అంటూ వార్త చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా అసెంబ్లీలో చట్టం చేయబోతుంది. చట్టం అయిన తర్వాత మనకు నోటిఫికేషన్ సంబంధించి కూడా కొంత అప్డేట్ సమాచారం అయితే వచ్చే అవకాశం ఉంది. సో మనకు ఎలక్షన్ కోడ్ ముగిసింది కాబట్టి సో మిగతా వాటి యొక్క ఫలితాలు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అదేవిధంగా మనకు మెడికల్ సంబంధించి ఇతరత్ర ఎగ్జామ్స్ సంబంధించి కూడా ఫలితాలు అయితే రావాల్సి ఉంది. వాటికి సంబంధించిన అప్డేట్ సమాచారం కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం పిలుస్తుందంటూ మనకు నోటిఫికేషన్ చూసుకోవచ్చు. సో మనకు కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దీనికి బాలవాటిక 3తో పాటు 1వ తరగతిలో ప్రవేశానికి ఈ నెల 7 నుంచి 21 లోపు దరఖాస్తు చేసుకోవాలంటూ మనకు సూచించడం జరిగింది. బాలవాటికలో ప్రవేశం పొందాలంటే ఏప్రిల్ 1, 2025 నాటికి 5 ఏళ్ల నుండి 7 ఏళ్ల లోపు వయసు ఉండాలంటూ మనకు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ క్లాస్లో ప్రవేశానికైతే 6 ఏళ్ల నుంచి 8 ఏళ్ల వయసు ఉండాలంటూ మనకు సూచించడం జరిగింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అయితే ఫస్ట్ క్లాస్ కోసం అయితే KVS ఆన్లైన్ అడ్మిషన్స్ KVS.gov.in అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదే మనకు బాలవాటిక కోసం అయితే బాలవాటిక.kvs.gov.in అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన ప్రత్యేకమైన వీడియోలు అయితే మన ఛానల్లో సెంట్రల్ స్కూల్ అడ్మిషన్ సంబంధించి ప్లేలిస్ట్లో అయితే అందుబాటులో ఉన్నాయి. సో ఒకసారి మన ఛానల్లో వీటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకొని అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో మనకు అప్లికేషన్స్ అయితే ఈ నెల 7 నుంచి 21 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్, పూర్తి వివరాలు, అప్లికేషన్ ప్రాసెస్ ఇలాంటి ప్రతి విషయం మన ఛానల్లో అయితే అందుబాటులో ఉంది. ఒకసారి చూసి అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా జూన్ 8, 9 తేదీల్లో ఐసెట్ అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. ఈ నెల 10వ తేదీ నుంచి మే 3 వరకు దరఖాస్తులు, నోటిఫికేషన్ విడుదల చేసిన మహాత్మాగాంధీ యూనివర్సిటీ అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు తెలంగాణ ఐసెట్ 2025 నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. సో 2025-26 సంవత్సరంలో MBA మరియు MCAలో ప్రవేశాల కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు, అదేవిధంగా డిగ్రీ కంప్లీట్ చేసిన వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా SC, ST దివ్యాంగ అభ్యర్థులకైతే పరీక్ష ఫీజు 550, ఇతరులకైతే 750 పెట్టినట్టు మనకు పేర్కొనడం జరిగింది. సో ₹50 అపరాధ రుసుముతోటి మే 17 వరకు కూడా, అదేవిధంగా 500 అపరాధ రుసుముతోటి మే 26 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు రోజుకు 2 షిఫ్ట్ల చొప్పున అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. పరీక్ష ప్రాథమిక కీని జూన్ 21న విడుదల చేయనున్నారు. అదేవిధంగా అభ్యంతరాలు తెలిపేందుకు జూన్ 22 నుంచి 26 వరకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. జూలై 7వ తేదీన తుదికి మరియు పరీక్ష ఫలితాలను అయితే విడుదల చేయనున్నారు. ఆన్లైన్ దరఖాస్తు మరియు ఇతర పూర్తి వివరాల కోసం అయితే iset.trch.ac.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఇది మనకు తెలంగాణ ఐసెట్ నోటిఫికేషన్ సంబంధించి కొంత అప్డేట్ సమాచారం. మనకు ఈ నెల 10వ తేదీ నుంచి మే 3 వరకు అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే పోస్టుల భర్తీతోనే బలోపేతం అంటూ అంగన్వాడీలకు సంబంధించి కొంత అప్డేట్ సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 14,236 పోస్టులు ఉన్నట్టు మనకు మంత్రి సీతక్క అయితే పేర్కొనడం జరిగింది.
దీనికి సంబంధించి అయితే రేపు నోటిఫికేషన్ రాబోతుంది. మహిళా దినోత్సవం సందర్భంగా అంగన్వాడీలకు సంబంధించి రేపు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో దీనికి మనకు గతంలోనే దీనికి సంబంధించిన విద్యార్హతలు వీటికి సంబంధించిన గైడ్లైన్స్ అయితే కొన్ని కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. సో దీనికి వయసు వచ్చి 18 నుంచి 30 సంవత్సరాల లోపు వారు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా అంగన్వాడీ టీచర్కి అయితేనేమో ఇంటర్మీడియట్ విద్యార్హత, సహాయకులకు అయితేనేమో 10వ తరగతి క్వాలిఫికేషన్స్ అయితే మనకు పెట్టడం జరిగింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చెప్పే ప్రయత్నం చేస్తాను. సో రేపైతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మన ఛానల్లో లైవ్ సెషన్ కండక్ట్ చేస్తాను. సో ఏదైనా డౌట్ ఉంటే మీరు లైవ్లో అడిగే ప్రయత్నం చేయొచ్చు. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే ఇక్రిసాట్ డీజీగా హిమాంశు పాఠక్ అంటూ కరెంట్ అఫైర్స్ సంబంధించి మరో పాయింట్ తీసుకోవచ్చు. అంతర్జాతీయ మెట్ట పంటల వ్యవసాయ పరిశోధన సంస్థ ఇక్రిసాట్ కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ హిమాంశు పాఠక్ పదవీ బాధ్యతలు స్వీకరించారంటూ వార్త చూసుకోవచ్చు. సో మనకు గురువారం ఇక్రిసాట్లో జరిగిన కార్యక్రమంలో ఆయనను అధికారికంగా స్వాగతించారంటూ మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు కరెంట్ అఫైర్లో భాగంగా అయితే ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్గా హిమాంశు పాఠక్ అంటూ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే కూడా నేడు వెబ్సైట్లో 10th హాల్ టికెట్లు అంటూ మనకు వార్త చూసుకోవచ్చు. ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షల హాల్ టికెట్ను అధికారులు శుక్రవారం నుంచి వెబ్సైట్లో పెట్టనున్నారంటూ వార్త చూసుకోవచ్చు. ప్రభుత్వ పరీక్షల విభాగం వెబ్సైటు bsc.telangana.gov.inలో అదేవిధంగా స్కూల్ లాగిన్లోనూ అందుబాటులో ఉంచనున్నట్టు అధికారులు అయితే పేర్కొనడం జరిగింది. 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనుండగా ఈ పరీక్షలకు సుమారు 5.5 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారంటూ ఇవ్వడం జరిగింది. మనకు 10th క్లాస్ సంబంధించి పరీక్షలు అయితే ఈ నెల 21 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. వీటికి సంబంధించిన హాల్ టికెట్లు అయితే శుక్రవారం నుంచి సైట్లో అందుబాటులో ఉంటాయంటూ మనకు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే ఉద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యం అంటూ మరొక వార్త కూడా తీసుకోవచ్చు. సో మనకు 4th సిటీతో పాటు మహేశ్వరం నియోజకవర్గంలో వచ్చే ప్రతి పరిశ్రమలో కూడా స్థానికులకే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువ కల్పిస్తామంటూ మంత్రి శ్రీధర్బాబు అయితే పేర్కొన్నట్టు మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధమైన సంస్కరణలు కనుక తీసుకొస్తే స్థానిక నిరుద్యోగ యువతకైతే కొంత ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది. సో ఇలాంటి సంస్కరణలతోటి కొంత ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి. సో మనకు 4th సిటీ అదేవిధంగా మహేశ్వరం నియోజకవర్గంలో చాలా పారిశ్రామిక రంగాలు వస్తాయి కాబట్టి ఇందులో స్థానికులకు ఉద్యోగ అవకాశం కల్పించడం అనేది కొత్త శుభ పరిణామం. వీటికి సంబంధించి కూడా ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే 2003 డిఎస్సి టీచర్లకు పాత పెన్షన్ సీఎం అంగీకరించారన్న ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి అంటూ వార్త చేసుకోవచ్చు. మనకు 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపునకు సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించినట్టు ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి వెల్లడించారంటూ వార్త చూసుకోవచ్చు. ఎమ్మెల్సీగా గెలుపొందిన శ్రీపాల్ రెడ్డి గురువారం సీఎంను ఆయన నివాసంలో కలిశారంటూ ఇవ్వడం జరిగింది. సో ఈ సందర్భంగా 2003 డిఎస్సి టీచర్లకు పాత పెన్షన్ ఇవ్వాలంటూ వారైతే కోరడం జరిగింది. దీనికి సీఎం సానుకూలంగా స్పందించారంటూ ప్రధానంగా అయితే వార్త ఇవ్వడం జరిగింది. సో మనకు 2004 నుంచి పెన్షన్ విధానం అయితే ఎత్తేయడం జరిగింది. సో 2003 డిఎస్సి అభ్యర్థులు కాబట్టి మరి వీరికైతే పాత పెన్షన్ విధానం అమలు చేసే అవకాశం అయితే ఉంది. సో దీనిపైన ఏదైనా అప్డేట్ వస్తే మనం చూసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా నైఫర్లో కూడా ఫ్యాకల్టీ పోస్టులు అంటూ మనకు వార్త చూసుకోవచ్చు. సో మొత్తం పోస్టులు 11 అంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 23 వరకు ఉంది. సో ఎంపిక విధానం అయితే ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుందంటూ మనకు పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాల కోసం అయితే నైఫర్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా సిఎస్ఆర్లో కూడా ఉద్యోగాలంటూ మనకు వార్త చూసుకోవచ్చు. సో మొత్తం పోస్టులు 11. సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 17 వరకు ఉంది. దీనికి కూడా ఎంపిక ప్రక్రియ అయితే ఇంటర్వ్యూ ఆధారంగా అంటూ మనకు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో కూడా 51 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 31 అంటూ మనకు పేర్కొనడం జరిగింది. దీనికి ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలంటూ మనకు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వారు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 21 వరకు ఉంది. దీనికైతే రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుందంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే ఆయా అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే ఆస్కార్ పురస్కారాలు అంటూ మనకు దీనికి సంబంధించి ప్రత్యేకమైన వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. కావాల్సిన వాళ్ళు అక్కడ డైరెక్ట్గా పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఈ వీడియో చేయడానికి గల ప్రధాన కారణం మూవీ నేమ్స్ అదేవిధంగా క్యాండిడేట్స్ యొక్క నేమ్స్ అనేది మనం గుర్తుపట్టే అవకాశం లేదు కాబట్టి సో వీటికి సంబంధించి ఏది మూవీ ఏది క్యాండిడేట్ యొక్క నేమ్ అంటూ మనకు డీటెయిల్గా అయితే వీడియో చేయడం జరిగింది. సో మీకు మూవీ నేమా లేదంటే క్యాండిడేట్ నేమ్ చెప్తున్నానని చెప్పి మీకు క్లియర్గా తెలిస్తే ఈజీగా గుర్తుంచుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో మనకి ఇది హాలీవుడ్ మూవీ, హాలీవుడ్కి సంబంధించి కాబట్టి కొంత పేర్లు అయితే డిఫరెంట్గా ఉంటాయి. సో వీటికి సంబంధించి గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి డీటెయిల్గా అయితే మీకు వీడియో చేయడం జరిగింది. సో ఒకసారి కనుక వీడియో చూస్తే మీకు క్లియర్గా గుర్తుండే అవకాశం ఉంటుంది. ఇది మనకు సంవత్సరం పాటు గుర్తుంచుకోవాల్సిన అంశం కాబట్టి సో మనకు రాబోయే ఎగ్జామ్లో ఖచ్చితంగా దీని నుంచి ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒక్క మార్కే జాబ్ డిసైడ్ చేసే అవకాశం ఉంది. సో మనకు తెలియని క్వశ్చన్స్కు ఆన్సర్ చేయకపోయినా పర్లేదు, కానీ తెలిసిన క్వశ్చన్స్కు ఆన్సర్ చేయకుండా పొరపాటు చేసే ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది.
చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.